రుణమాఫీ ఇప్పుడు తెలంగాణలో బాగా వినిపిస్తున్న మాట. సాధ్యమవుతుందని అధికార పార్టీ చెప్తుంది, సాధ్యం కానే కాదని బీఆర్ఎస్ చెప్తుంది, బీజేపీ చెప్తుంది. ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు మనతో పాటు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. అసలు ఆయన లెక్క ఏందో చూద్దాం ఒకసారి. రుణమాఫీ సాధ్యం కాదని ఎందుకు చెప్తున్నారో ఒకసారి అడుగుదాం. లక్ష్మయ్య గారు, ఏంటి మీ లెక్క? ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. 15 ఆగస్టులో డెఫినెట్గా రుణమాఫీ అవుతుంది అంటున్నారు. మీకు ఎందుకు డౌట్? 15 ఆగస్టు వరకు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మరి ఎన్నికల ముందు 9వ తారీఖు ఇస్తామన్నారా? అది ఎందుకు సాధ్యం కాలే చెప్తున్నారా? అరే, నవంబర్ 27 నాడు ఎలక్షన్ కమిషన్ పోయి బడ్జెట్లో ఉన్న 7,700 కోట్లు రైతు బంధు కార్యక్రమం, ఎందుకంటే పంటలు వేస్తున్నారు కదా, కావాలి కదా, అప్పులు తీసుకోవాల్సి వస్తుంది కదా, కావాలి కదా, అది రైతుల కోసమే కదా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఇస్తున్నాం కదా, అది ఎందుకు ఆఫ్ చేశారు? నంబర్ 1 పాయింట్. మరి 7,700 కోట్లు 9వ తారీఖునే 10,000 కాకుండా 15,000 ఇస్తామని చెప్పారు కదా, ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఈ 7,700 కోట్లు ఇప్పటి వరకైనా అందరి రైతులకు ఇచ్చారా? 10,000 చొప్పున ఇవ్వలేదు. మళ్ళీ మీది నుంచి ఏదో 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల వరకు ఏదో ఇస్తున్నట్టు చెప్పారు. అది కూడా 100 రోజుల తర్వాత. 100 రోజులు లోపల చేద్దామన్నా వేరే, ఎలక్షన్ల ముందు చెప్పింది 9వ తారీఖు అన్నది వేరే. ఆ 100 రోజుల్లో ఇస్తామన్న 13 చర్యలలో ఒక 3 కదా మీరు ప్రవేశపెట్టింది. ఇదైతే అసలు లేదు కదా. మరి ఇప్పుడు ఏ బేసిస్ తోటి మీరు ఇస్తామన్నది ఇయ్యలేక మళ్ళీ ఆగస్టు 15 ఏంటి? ఎందుకంటే ఎన్నికల్లో ఒప్పించాలా, భ్రమ పెట్టాలా? అంటే గత ప్రభుత్వం చేసిన అవినీతికి 1 సంవత్సరం మేము కడుపు కాటుకుంటే చాలు, మేము రుణమాఫీ చేయొచ్చు అంటున్నారు సీఎం గారు. ఓహో, గత సంవత్సరం అవినీతి చేస్తే ఏమైనా కార్యక్రమాలు ఆగినాయా? అంటే అవినీతి కోణం పెట్టి బురదలు రాయేసి దాడితే సిగ్గుండాలా? అవినీతి అది రాజకీయ కోణం మాట్లాడేది. నువ్వు ఢిల్లీకి ఎందుకు పోతున్నావు తెలుదా? అయ్యో, ఏటీఎంలు అంటే కదా, అదే కర్ణాటక తెలంగాణ కదా, 2 కదా ఉన్నాయి రాష్ట్రాలు. అవి ఏటీఎంలు అని అంటాను కదా అందరూ. కాదు, నువ్వు కాంగ్రెస్ ప్రెసిడెంట్కి కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కానీ ఈ ఎన్నికల్లో డబ్బు లేకుండా జరుస్తున్నా ఎందుకే మాట్లాడతావు చిల్లర ముచ్చట్లు? అవినీతి రాజకీయాలలో డబ్బు ప్రాధాన్యత లేదని ఎవరైనా అంటారా? ఎవరైనా అంటారా? అది నేనంటే మళ్ళీ నన్ను పట్టుకుంటారు మీరు, అంతే కదా. కాదు కదా, ఏం మాట్లాడతావు అవినీతి అని? ఓకే, అవన్నీ పక్క పెడదాం. ఏ కార్యక్రమం ఆగింది? ఇంకోటి, అప్పులు చేశారని బాగా చేస్తారు. మీరు అడుగుతారు నాకు తెలుసు, మీరు అడుగుతారు తెలుసు. కానీ శోచనీయం, దౌర్భాగ్యం, దురదృష్టం, సిగ్గులేని వాళ్ళు మాట్లాడే మాట. ఎందుకంట ఎవరైనా వ్యవసాయదారుడు అప్పు లేకుండా వ్యవసాయం చేస్తున్నాడా? చరిత్రలో, దేశంలో కాదు ప్రపంచంలో ఏ వ్యాపారమైనా, ఏ ఇండస్ట్రీ అయినా అప్పు లేకుండా చేస్తుందా? ఏ ప్రభుత్వం అయినా అప్పు లేకుండా చేస్తున్నదా? ఈజ్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. అభివృద్ధి కోణంలో అప్పు ఒక భాగం అనేది అర్థం చేసుకోలేని దౌర్భాగ్య నాయకుడు పరిపాలనలో ఉంటే అర్థమవుతుందా? ఓకే, అప్పు చేశారు అభివృద్ధిలో. ఎక్కడున్నాం మనం? తెలంగాణ 29 రాష్ట్రాల్లో మనదేంటి? 23 రాష్ట్రాల కంటే మెరుగైన ఆర్థిక విధానం ఉంది. ఏమన్నా ఎప్పుడన్నా చూశారా? చదివారా? తెలుసుకున్నారా? భారతదేశం ఏ స్థాయిలో ఉంది? ప్రపంచంలోని దేశాలు ఏ స్థాయిలో ఉన్నాయి? మీకు తెలుసా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా మా మంత్రి పదవులు నిర్వహిస్తున్నారు. ఓవర్ నైట్ మంత్రి పదవులు రాగానే, అధికారులు రాగానే అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోతారు అన్నట్టు. ఇరిగేషన్లో, ఎలక్ట్రిసిటీలో, ఆర్థిక శాఖ అన్నింటిలో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఇంత బాగా విమర్శించేవాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, అప్పుల మీద కానీ, ఇరిగేషన్ మీద కానీ ఎన్నడైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా కరెంటు మీద మాట్లాడారా? అంటే మీకు ప్రజల మీద అవసరం లేదు. ప్రజల అవసరాల మీద గుర్తుపెట్టిన వాళ్ళు, ప్రజల అవసరాల గురించి ఆలోచించిన వాళ్ళు, ప్రజల గురించి మంచి పరిపాలనలో అనుభవం ఉన్నవాళ్ళు కానీ, లేని వాళ్ళు కానీ ఇదైతే మంచిదని సూచనలు చేశారా? పోనీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు?
సమాధానం చెప్తారా? ఓకే, తెలుసా? డెట్ అండ్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. 29 రాష్ట్రాలలో మనది 23 రాష్ట్రాల కంటే మెరుగైన ఉన్నది. మనది 28 రూపాయలు అప్పు అయితే 100 రూపాయలు సంపద. భారతదేశం 2014 వరకు 74-75 రూపాయలు అప్పు అయితే 100 రూపాయల సంపద. ఇప్పుడు అది మీరు అట్లా పోలుస్తున్నారు, కానీ ఇప్పటి నుంచి ఈ 4 నెలల్లోనే 23,000 కోట్ల రూపాయలను మిత్తి కట్టనని చెప్తున్నాడు సీఎం. మీరు గత ప్రభుత్వం చేసిన అప్పులు. ఓహో, అప్పులు మిత్తి కట్టినాం. మిత్తి అంటే అంతకుముందు కట్టలేదా? ఈ 4 నెలలకే మిత్తి పడరా? అట్లా కాదు, ఈ 4 నెలలకే మిత్తి పడరా? ఏం మాట్లాడతాడు పిచ్చి? అంటే ఇప్పటిదాకా మిత్తే కట్టలేదు వాళ్ళు. 8 సంవత్సరాలు అప్పులు చేసుకుంటా, సంక్షేమం చేసుకుంటా, అభివృద్ధి చేసుకుంటా. ఈయన వచ్చినాకనే కట్టిందా? ఇది కొనసాగుతున్న చర్యయా? ఏం దిక్కువెళ్ళ మాటలు మాట్లాడతారు? అంతకుముందు 4 నెలలు కట్టలేదా? అంటే ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుదో తీసుకపోవడానికి చేసే ఎత్తుగడలు. ప్రపంచం అట్లా ఉంది కదా. అమెరికా డెట్ టు జీడిపి రేషియో తెలుసా? 100 రూపాయల సంపద అయితే $124 అప్పు. జపాన్ ఎంతో తెలుసా? 100 రూపాయల సంపద ఉంటే అమెరికా జపాన్ కంటే తెలంగాణ మంచుకుందంట. ఏది? అమెరికా జపాన్ కంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మంచుకుందంట. మంచిగా, ఖచ్చితంగా చెప్తాను. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇది ఎప్పుడైతుంది? ఇంకా లోపలికి పోతే, ఆర్థికంగా ఆలోచించగలిగితే, ఓపిక ఉంటే, ఎందుకు అని ఆలోచించగలిగి ఆ దిశలో కూడా పనిచేయదలుచుకుంటేనే అర్థమవుతుంది, లేకుంటే కాదు. ఏదో అమెరికా కంటే బాగుందా, జపాన్ కంటే బాగుందా? జపాన్ 224 ఉంది. అక్కడ అప్పులు తీసుకునే వాళ్ళు లేరు, ఇంట్రెస్ట్ నథింగ్. ఇక్కడ అప్పులు తీసుకుంటాం, మన ఇంట్రెస్ట్లు హై ఉన్నాయి, అందుకే అప్పులు తక్కువ తీసుకోవాల్సి వస్తున్నది. అయ్యో, ఓకే, అప్పులు తీసుకున్న దాంట్లో ఇంకోటి ఉన్నది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇన్ ద బడ్జెట్. ఈ నాయకులు మాట్లాడే ఎవరైతే ఉన్నారో నాకు బాగా కోపం ఉంది. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, 29. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్లో తెలంగాణది హయ్యెస్ట్ అని తెలుసా? పర్సంటేజ్ తెలుసా? అసలు మీకు అదంటే ఏందో తెలుసా? అంతే కదా మరి. తెలిసి ఉండే అంటే ఈ మాట మాట్లాడినంటే ఇదే కదా మరి. అది కాదు, ఈయన అనుభవం ఎంతనాయా, ఎక్కడన్నాయా? నిన్న ఇవాళ వేరే దగ్గర ఏదో మాటల్లో చెప్పాడు, కేసీఆర్ గురించి నానా తిట్లు తిరుగుతున్నాడు. అది నోరా ఇంకేమన్నా తెలియదు. ఆయన ఎవరు కేసీఆర్ గారు? నేను కూడా కొన్ని విషయాలలో విభేదించినాం, మాట్లాడినాం. కానీ ఆయన ఎవరు? ఈ దేశంలో 14 సార్లు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి, 9 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా. రికార్డ్. No one else in this country of 140 crore people, with all the political parties, national parties, left parties, అన్నీ. అంటే ఏమన్నట్టు, ఆయన కేంద్రంలో మంత్రి పదవి చేస్తాడు, రాష్ట్రంలో 2 సార్లు మంత్రి పదవులు చేసిండు, ఉపసభాపతి చేసిండు, 10 సార్లు పార్లమెంటు మెంబర్లుగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్పేయి, సోమనాథ్ చటర్జీలు, రామ్ విలాస్ పాస్వాన్ లాంటి వాళ్ళు 9-10 మంది ఉన్నారు. 9-10 సార్లు చేస్తారు.